Hi, welcome to my channel Sudhir Tech AI90. సో ప్రీవియస్ క్లాస్లో మనకి ఒక వీడియోలో మనం కాన్సెప్ట్స్ ఏంటంటే డిస్కస్ చేసిన కాన్సెప్ట్ స్ట్రింగ్ మెథడ్స్కి రిలేటెడ్గా కొన్ని మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడండి. సో వాటి గురించి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. సో ఒకసారి మనకి ఏంటంటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే కొన్ని ఇంటర్వ్యూలలో గివెన్ స్ట్రింగ్ రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ చెక్స్ ఇఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ డిజిట్స్. అంటే ఏం లేదు, మనం ఇచ్చిన స్ట్రింగ్ అనేది అన్ని డిజిట్స్ అయితేనేమో అవుట్పుట్ని ఏ ప్రింట్ చేయాలంటే ట్రూ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఇచ్చిన స్ట్రింగ్లో ఏదన్నా క్యారెక్టర్స్ గిన్ ఉంటే మనకి ఫాల్స్ అనేది డిస్ప్లే చేయాలి. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో ఎస్ అనే వేరియబుల్లో సో డైరెక్ట్గా ఇన్పుట్ ఎంటర్ ఎనీ స్ట్రింగ్ ఓకే. నెక్స్ట్ సో ప్రింట్ s dot is digit. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే సమ్ 4 5 6 అని ఇచ్చాను, ఎంటర్ కొట్టాను, ట్రూ అని వచ్చింది. తర్వాత నెక్స్ట్ అది ఎందుకు వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఎంటర్ ఎనీ స్ట్రింగ్ ఓకే, ఎంటర్ ఎనీ స్ట్రింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన వాల్యూ ఏంటంటే అది స్ట్రింగ్ అండి. ఓకే, అది ఏ డేటా టైప్ అంటే స్ట్రింగ్ డేటా టైప్. సో మనకి డైరెక్ట్గా మనకి స్ట్రింగే కావాలి కాబట్టి ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ చేసినాం. సో ఇప్పుడు మనకి ఎస్ డాట్ ఈజ్ డిజిట్ అంటే ఈ ఎస్ అనే వేరియబుల్లో ఉన్న డిజిట్, దట్ మీన్స్ వాల్యూ అనేది ఇవి డిజిట్సా కాదా అని అడుగుతాడు. ఓకే, డిజిట్స్ అనేది కాదా లేదా అని చెప్పేసి వాడు జస్ట్ ఒక ఈజ్ డిజిటా కాదని అడుగుతాడు. ఒకవేళ ఇచ్చిన ఇక్కడున్న ఎస్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్స్ యాక్చువల్గా ఉన్నాయన్నీ కూడా నెంబర్సే. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి డిజిట్సే కాబట్టి అందుకే మనకి ట్రూ అని వచ్చింది. సరే ఒకవేళ కాదు, నేనేం చేస్తానంటే ఇక్కడ ఏం చేస్తానంటే 3G నెట్వర్క్ అని చెప్పేసి రాశానండి. 3G నెట్వర్క్ అని రాశాను, ఫాల్స్ వచ్చింది. సార్ ఎందుకు ఫాల్స్ వచ్చిందంటే సార్ 3 అనేది డిజిటే కదా అంటే డౌట్ రావచ్చు మీకు రైట్. సో 3 అనేది డిజిటే కదా సార్, మరి నేను ఇక్కడ చూడండి ద కాంబినేషన్ ఆఫ్ 2 అనమాట. ఇక్కడేమో డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడేమో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, రైట్. ఓకే, సో ఇది డిజిట్ ఎలా అవుతుంది? సో అందుకే మనకు ఆన్సర్ ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది. ఇక అది మీరు ఏ విధంగా నేర్చుకోండి. సో ఆ నెంబర్స్ ఎన్నో ఇచ్చి లాస్ట్లో హెచ్ ఒకటి ఇచ్చిన ఫాల్సే వస్తుందండి, రైట్. ఇక అది మీ ఇష్టం, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్, అంత నాలెడ్జ్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలలో నేను పైథాన్ అని చెప్పేసి ఒక జస్ట్ అంటే ఏమంటారు, ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో పైథాన్ ఓకే. సో ఇలా ఉంది. ఇప్పుడు వీడేమంటండి ఇచ్చిన స్ట్రింగ్ అంట ఎలా ఉంటుందంట, ఈ ఇచ్చిన స్ట్రింగ్లోనంట ఇగో ఇది ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రిమూవ్ చేయాలంట, ఏది స్టార్స్. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు డబుల్ కోడ్స్లో మెన్షన్ చేస్తే ఏమవుతుంది, విత్ ఇన్ ది డబుల్ కోడ్స్ స్ట్రింగే, రైట్. ఒక కాన్సెప్ట్, దట్ మీన్స్ ఒక లైన్ ఆఫ్ కోడ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ప్రింట్ ఏ డాట్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే వాటిని రిమూవ్ చేయాలంటే ఇక్కడ స్ట్రిప్ అనే డైరెక్ట్గా మనకు ఒక స్ట్రింగ్ మెథడ్ అనేది ఉంది. సో డైరెక్ట్గా నేను దాన్ని యూజ్ చేస్తున్నా, ఒకసారి చూడండి. షిఫ్ట్ ఎంటర్ కొట్టా, పైథాన్ అనేది డిస్ప్లే అయింది. ఇక్కడ మీరు స్ట్రిప్ ఆఫ్, ఇక్కడ మనం విత్ ఇన్ ది డబుల్ కోర్స్ ఏం మెన్షన్ చేసినాం అంటే ఈ స్టార్స్ని రిమూవ్ చేయమను. అంటే ఇక్కడ చూడండి ఏ అనే వేరియబుల్లో స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ 4 స్టార్స్, రైట్ సైడ్ 4 స్టార్స్, మిడిల్లో సమ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈడేమంటుందంటే ఈ స్ట్రిప్ అనే మెథడ్ని యూజ్ చేసి నాకు లెఫ్ట్ సైడ్ ఇచ్చిన స్ట్రింగ్లో లెఫ్ట్ సైడ్ ఉన్న స్టార్స్, రైట్ సైడ్ ఉన్న స్టార్స్ రిమూవ్ చేయమంట. సో ఇది మనకి ఇలా యూస్ చేస్తారు, ఇది స్ట్రిప్ అనేది. ఓకే, సో ఇది మనకి అడిగే ఒక చిన్న క్వశ్చన్ అనమాట. ఏది కొన్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలలో కొన్ని అడుగుతాడు. తర్వాత నెక్స్ట్ లోవర్ అండ్ అప్పర్. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక సమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నవంబర్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్
ప్రింట్ ఏ డాట్ లోవర్. సరే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే లోవర్ అన్నాం కదా, ఇక్కడ నేను అన్ని క్యాప్స్ ఇస్తానండి, అన్ని క్యాప్స్ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ క్లోజ్ చేశాను, ఎంటర్ కొట్టాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి దిస్. ఓకే ఓకే. సో ఇక్కడ మనం ఇచ్చిన స్ట్రింగ్ నవంబర్, ఏలో స్టోర్ అయింది, ఏ డాట్ లోవర్ అన్నాం అంటే దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ దట్ మీన్స్ లోవర్ కేస్, లోవర్ టైప్ మనకి క్యారెక్టర్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో అయితే మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, దట్ మీన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, నాట్ ఓన్లీ నవంబర్, నా ఇష్టం అది నవంబర్ అవని డిసెంబర్ అవని, దట్ ఈస్ అది, లేదంటే నా నేమే అవనండి, ఎలా అయినా సరే. ఒకసారి చూడండి ఇన్పుట్, సారీ ఇన్పుట్. సో ఎంటర్ ఎనీ, సారీ ఎనీ స్ట్రింగ్, ఎంటర్ ఎనీ స్ట్రింగ్. ఇక్కడ చూడండి ఇప్పుడు అడుగుతుంది అనమాట, ఏమని అడుగుతుంది అంటే, ఇప్పుడు నేను సుధీర్ అని ఇచ్చా, సుధీర్ అని ఇస్తే చూడండి నేను ఇచ్చిందేమో క్యాప్స్, అది వచ్చేసి స్మాల్ లెటర్స్ కింద మనకి కన్వర్షన్ అయితే చేసింది, రైట్. ఓకే, అంటే వాడు అడిగే క్వశ్చన్ చూడండి, వాడు అడిగే విధానం ఏంటి, మనకి కాన్సెప్ట్ తెలుసు, రైట్. బట్ టెస్ట్ కేసెస్లో ఇదిగో ఇలా రాస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. టెస్ట్ కేసెస్లో ఇలా రాస్తేనే, అంటే ఏంటంటే యూజర్ ఏదైనా ఇవ్వనండి, మీరు ఇక్కడ డైరెక్ట్గా స్ట్రింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్, దట్ మీన్స్ విత్ ఇన్ ది డబుల్ కోట్స్ ఇచ్చిన స్ట్రింగ్ అదొకటి కాదండి, మీరు కీబోర్డ్ నుంచి ఏదైనా ఇవ్వనండి, రైట్. నాకు ఇలా కావాలంటాడు, అప్పుడే టెస్ట్ కేసెస్, అందుకే మీకు కొన్ని టెస్ట్ కేసెస్ ఇలా రాస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ లోవర్ అంటాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు, నేను కీబోర్డ్ నుంచి ఏదని ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి, సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఎనీ స్ట్రింగ్, రైట్. సో ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ లోవర్ అండ్ కాబట్టి ఇక్కడ ఏంటది అప్పర్, రైట్. అప్పర్ ఏ డాట్ యూపీపీఆర్, అప్పర్. ఓకే, సో అప్పర్ అండి. ఇక్కడ చూడండి నేను హాయ్ హలో అని ఇచ్చా, సో దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అప్పర్ కేస్. సో ఇది మనకు ఒక చిన్న క్వశ్చన్స్. తర్వాత మనకి డేట్స్ అండ్ ఫార్మాట్స్, మనకి డేట్ ఫార్మాట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి 7-10- 2026 అని ఇచ్చాను నేను, ఇచ్చిన స్ట్రింగ్, రైట్. ఓకే, కాకపోతే దాన్ని నాకు రీప్లేస్ చేయాలి. ఎలా రీప్లేస్ చేయాలి అంటే ఇది ఇలా, సో అంటే డాష్ ప్లేస్లో మనకి ఈ స్లాషెస్ అనేది రావాలి. అది ఎలా అనేది మీకు ఇది కూడా ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. ఒకసారి నేను రాసి చూపెడతాను. డేట్ ఈక్వల్ టు మనం తీసుకునే స్ట్రింగే కాబట్టి ఇన్పుట్ ఎంటర్ ఎనీ డేట్, రైట్. సో నేను ఇక్కడ రీప్లేస్ చేద్దాం, ప్రింట్ డేట్ డాట్ రీప్లేస్. ఓకే, రీప్లేస్ కామా స్లాష్. ఒకసారి చూడండి ఏం జరుగుతుందో. సో ఎంటర్ ఎనీ డేట్. ఇక్కడ డేట్ ఏంటంటే నేను ఏం చేశాను, ఇప్పుడు చూడండి 07-12-2026 అని చెప్పేసి నేను రాశాను. సో దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ, చూడండి ఇక్కడ మనకి ఈ హైఫన్స్, దట్ మీన్స్ ఈ స్పేస్లో మనకి ఏం రీప్లేస్ అయింది, స్లాష్ అనేది రీప్లేస్ అయింది, రైట్. సో ఇది కూడా ఒక ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగిన క్వశ్చన్స్ ప్లస్ టెస్ట్ కేసెస్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి చెప్తానండి. ఇక్కడ చూడండి ఇక్కడ సాఫ్ట్వేర్ అని ఒకటి ఉందండి, సాఫ్ట్వేర్, రైట్. ఈ సాఫ్ట్వేర్ అనే స్ట్రింగ్లో లోవర్స్ ఉన్నాయి, అప్పర్స్ ఉన్నాయి. బట్ నాకు ఇందులో ఇదిగో ఇది అంటే క్యాపిటల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో మనకు అవి ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇది కూడా మనకి కొన్ని ఇంటర్వ్యూలలో అడిగిన కొన్ని క్వశ్చన్స్ అండి, టెస్ట్ కేసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ అంటే ఏంటది, మనకి యాక్చువల్గా స్ట్రింగ్. ఓకే, ఒక స్ట్రింగ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో మన డైరెక్ట్గా ఏంటది ఇన్పుట్ ఎంటర్ ఎనీ స్ట్రింగ్, సో తర్వాత నెక్స్ట్ మనకి వాడు ఏమంటాడు, క్యాపిటల్ లెటర్సే కావాలంటాడు. అందుకే నేను ఏం చేస్తానంటే అప్పర్ ఈ అప్పర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నానండి. ఎందుకు తీసుకున్నాను అనేది మీకు ఈజీ కాదు, అంటే మనకి అప్పర్ వాల్యూసే కదా మనకు కావాల్సింది.
అంటే క్యాపిటల్ లెటర్స్తో ఉన్నాయి కావాలి. సో అందుకే నేను ఏంటంటే ఒక ఎంటీ అప్పర్ వేరియబుల్ని తీసుకున్నాను. సో డైరెక్ట్గా ఒక ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. ఫర్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే సమ్ క్యారెక్టర్ ఇన్ మనకు కావాల్సింది ఏంటి స్ట్రింగ్, రైట్? స్ట్రింగ్ నుంచి. ఓకే, తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఈజ్ అప్పర్ అంటే నేను చెక్ చేస్తున్నాను అనమాట. ఏం చెక్ చేస్తున్నా ఒకసారి చూడండి. ఏంటి చెక్ చేసేది అంటే క్యారెక్టర్ ఈక్వల్ టు క్యారెక్టర్ డాట్ అప్పర్. నెక్స్ట్ నేనేం చేశానంటే ఇఫ్ ఈజ్ అప్పర్, సో ఒకవేళ ఈజ్ అప్పర్కినైతే మనకి ఇందాక అప్పర్ ఉంది కదా, అప్పర్, ఈ అప్పర్ వేరియబుల్లో ఏం రాయంటాడు క్యారెక్టర్. ఓకే, సో అప్పర్ యూపీపీఆర్ అప్పర్ ప్లస్ మనకు కావాల్సింది ఏంటి క్యారెక్టర్. ఓకే, ప్రింట్ అప్పర్. ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందో, అసలు ఈ ప్రోగ్రామ్ కరెక్టా కాదా. ఓకే రైట్, ఇప్పుడు నేనేం చేస్తానంటే క్యాప్స్ సాఫ్ట్ ఇప్పుడు చూడండి. ఓకే, ఇక్కడ మనం ఇచ్చింది అదే కదా, ఒకసారి చూద్దాం. SO సాఫ్ట్వేర్ కదా, FTARE. ఇప్పుడు ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి, ఎస్ అనేది క్యాపిటల్, టీ అనేది క్యాపిటల్, ఏ అనేది క్యాపిటల్, ఈ అనేది క్యాపిటల్, అంటే STAE రావాలి అంతేనా. సో STAE. సో ఇది మీకు ఎలా వచ్చిందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఇది ఇంటర్వ్యూలో అడిగాడండి, సో అందుకే మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనకి కొన్ని టెస్ట్ కేసెస్ కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఒకసారి చూడండి. సో స్ట్రింగ్ ఇచ్చాను, ఎస్లో స్టోర్ అయింది, రైట్. తర్వాత నెక్స్ట్ నాకు వచ్చిన క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా మనకి అప్పర్లో స్టోర్ అవ్వాలి, అందుకే నేను ఒక అప్పర్ వేరియబుల్ తీసుకున్నాను ఎంటీ, రైట్. నెక్స్ట్ ఫర్ క్యారెక్టర్ ఇన్ ఎస్, ఇది మీకు తెలియకపోతే ఫస్ట్ వీడియోలు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్. ఈ ఎస్ అనే వేరియబుల్లో ఎస్ క్యాపిటల్ ఎస్ ఉంది కదా, ఫస్ట్ నేను ఇచ్చిన వాల్యూ ఏంటిది ఇది వచ్చేసి ఎస్లో ఉంటుంది వేరియబుల్. సో ఫస్ట్ క్యార్ వచ్చేసి ఎస్ అనేది వచ్చి ఎందులో స్టోర్ అవుతుంది, క్యారెక్టర్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ మనం ఒక చిన్న కండిషన్ రాసుకున్నాం. ఏంటి ఆ కండిషను, క్యాపిటల్ ఎస్ ఈక్వల్ టు క్యారెక్టర్ డాట్ అప్పర్. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ క్యారెక్టర్ డాట్ అప్పర్ అంటే ఏమవుతుంది, ఆల్రెడీ క్యాపిటల్లో ఉంది, బట్ అది మళ్ళీ అగైన్ క్యాపిటల్, అంటే క్యాపిటల్ ఎస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎస్, కండిషన్ ట్రూ, రైట్. కండిషన్ ట్రూ అయిన వెంటనే మనం ఇక్కడ ఏం చేసినాం, ఒక కండిషన్ రాసినాం, ఇఫ్ ఈజ్ అప్పర్, ఎస్ కండిషన్ అనేది ట్రూ అయింది. సార్ లేదు సార్ నేను ఇక్కడ ఇది రాసుకుంటానంటే మీ ఇష్టం, సో ఇలాగైనా రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి చూద్దాం, కంట్రోల్ X, కంట్రోల్ ఒకసారి చూడండి. సో ఇలాగే రాసుకోవచ్చు, అది ఏంటంటే మీకు అర్థమవటం కోసం రాసాయండి, ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ఎందుకంటే కోడ్ అనేది ఎక్కువ లెంతీగా ఉంటే ఏంటంటే మీరు వామ్మో అని అనుకోకూడదు, అది మీకు సింప్లిఫై కోసం రాశానండి. సో ఇలాగ రాసుకోవచ్చు, ఒకసారి చూడండి. సో ఫస్ట్ కండిషన్ రాశాను, క్యాపిటల్ ఎస్ ఈక్వల్ టు క్యారెక్టర్ డాట్ అప్పర్, అంటే క్యారెక్టర్ డాట్ అప్పర్లో ఏముంది క్యారెక్టర్లో, దట్ మీన్స్ క్యారెక్టర్ డాట్ అప్పర్ అంటే ఏంటి, ఎస్ డాట్ సంథింగ్ ఇందులో, బట్ ఇది మనకి ఏమవుతుంది వాల్యూ అనేది, ఇది కూడా క్యాప్సే. సో దెన్ ఆటోమేటికల్గా మనకేమైంది, క్యాపిటల్ ఎస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎస్, దెన్ ఆటోమేటికల్గా మనం ఏం చేసినాం అంటే కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇందులో ఉన్న దట్ మీన్స్ ఒకటి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ ఫంక్షన్ అనేది ఏంటది, సమ్ అప్పర్ అనే వేరియబుల్లో అప్పర్ ప్లస్ క్యారెక్టర్ అన్నాం, అప్పర్లో ఏమైనా ఉందా, ఏమీ లేదు, బట్ ఇక్కడ క్యారెక్టర్ అనేది ఏంటి స్ట్రింగ్ కన్కాటినేషన్ జరుగుతుంది ఇక్కడ, రైట్. ఇక్కడ ఎంటీ, దట్ మీన్స్ ఎంటీ ప్లస్ క్యాపిటల్ ఎస్. సో తర్వాత నెక్స్ట్ ఏం చేసినాం మనం దాన్ని ప్రింట్ చేసిన, ఎస్ క్యాపిటల్ ఎస్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ తర్వాత ఎస్ తర్వాత ఏమైంది ఓ, ఓకే, ఓ వచ్చేసి క్యారెక్టర్లో స్టోర్ అయింది. నెక్స్ట్
క్యారెక్టర్ ఓ, ఓకే, స్మాల్ ఓ ఈక్వల్ టు క్యారెక్టర్ డాట్ అప్పర్. సో స్మాల్ ఓ ఈక్వల్ టు బిగ్ ఓ. Small o equal to, that means this is the lower case and this is the upper case. Equal to కాదు. Yes, condition false. So then entering into the some for loop. మళ్ళీ ఇక్కడ మన సీక్వెన్స్ ఏంటి? ఆ సీక్వెన్స్ ఎఫ్. ఎఫ్ వచ్చేసి క్యారెక్టర్లో స్టోర్ అవుతుంది. మళ్ళీ స్మాల్ ఎఫ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్. కండిషన్ ట్రూవా? కాదు. మళ్ళీ నెక్స్ట్ మూవ్ టు టీ. సో టీ వచ్చేసి క్యారెక్టర్లో స్టోర్ అవుతుంది. సో క్యాపిటల్ టీ ఈక్వల్ టు క్యారెక్టర్ డాట్ అప్, దట్ మీన్స్ క్యాపిటల్ టీ. దెన్ ఆటోమేటికల్గా క్యాపిటల్ టీ ఈక్వల్ టు కండిషన్ ట్రూ. దెన్ ఈ కోడ్ అనేది, దట్ మీన్స్ ఇందులో ఉన్న సమ్ ఏదైతే స్టేట్మెంట్ రాసామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంటది? అప్పర్ ప్లస్ క్యారెక్టర్ ఏముంది? ఎస్ ఉంది, తర్వాత నెక్స్ట్ టీ ఉంది. సో మనకి దెన్ ఆటోమేటికల్గా టీ వచ్చేసి మనకి అప్పర్లో స్టోర్ అవుతుంది. సో అలాగే మనకి ఎస్టీఏఈ. సో ఇదే అండి. ఓకే. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడిగే టెస్ట్ కేసెస్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ కాన్సన్ట్రేషన్, రైట్? So thank you very much and please subscribe my channel. Thank you.